ప్రెసెంట్ ఇండియాలో ఇంకే స్టేట్కి లేని విధంగా మన ఏపీకి ఒక్కదానికే దాదాపు 3 క్యాపిటల్ సిటీస్ అనే ఒక ప్రపోజిషన్ అయితే వచ్చింది. కానీ ఇంతవరకు ఇది క్యాపిటల్ సిటీ అని కానీ లేదా క్యాపిటల్ సిటీస్ అవబోతున్నాయి అని కానీ ఒక క్లారిటీ లేదు. 2 పార్టీలు 2 ప్రాంతాలు అయితే చెప్తున్నాయి. బట్ ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలిచినా మనకు కావాల్సింది క్యాపిటల్ మీద ఒక క్లారిటీ అండ్ పర్మనెంట్గా ఒక క్యాపిటల్. అంటే ఇంకెన్ని సంవత్సరాలు క్యాపిటల్ ఏంటి అని అడిగితే నీళ్లు నవ్వులతో చెప్పండి. మన ఇండస్ట్రీస్ రావడం కన్నా ఐటీ హబ్ డెవలప్ అవ్వాలంటే కూడా ఖచ్చితంగా ఒక క్యాపిటల్ ఉండాలి. రీజన్, ఒక స్టేట్ యొక్క క్యాపిటల్లోనే ఐటీ కంపెనీస్ వాటి బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మన డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వడానికి ఒక రకంగా క్యాపిటల్ అనేది మొట్టమొదటి స్టెప్ అవుతుంది. సో ఇప్పుడున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి, మన స్టేట్కి ఏ క్యాపిటల్ అయితే సరిపోతుంది అండ్ ఏ క్యాపిటల్ అయితే బెటర్. అంటే అలాగే 3 క్యాపిటల్స్ బెటరా లేదంటే ఒక్క క్యాపిటల్ సింగిల్ క్యాపిటల్ బెటరా అనేది కూడా చివరిలో ఒక చిన్న పాయింట్గా చెప్తాను. అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీరు మీ పార్టీ లీడర్ని కాసేపు మర్చిపోయి ఒక ఏపీ సిటిజన్గా ఈ వీడియోని చూడాలని కోరుకుంటున్నాను. నేను ఈ వీడియో ద్వారా ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనుకోవడం లేదు. అండ్ ఏ వీడియోలో మేము దాని గురించి పార్టీస్ గురించి డిస్కస్ చెయ్యం. మన స్టేట్కి ఎకనామికల్గా, కల్చరల్గా అండ్ ఫైనల్గా ఒక స్టేబుల్ క్యాపిటల్ ఏ సిటీ అయితే బాగుంటుందని మాత్రమే చెప్తాం. సో ఇందులో ఎటువంటి పొలిటికల్ యాంగిల్ అయితే తీయకండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరన్నా కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారనుకోండి, మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు కూడా ఫర్దర్గా వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేస్తారు కొత్త వాళ్ళు అనుకుంటున్నా. అండ్ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వీఆర్ రాజా. వాట్ ఆర్ ద పొటెన్షియల్ క్యాపిటల్స్? అసలు ఏపీ క్యాపిటల్ గురించి మాట్లాడుకునే ముందు మనకున్న పొటెన్షియల్ క్యాపిటల్స్ గురించి చూద్దాం. మన ఆంధ్రాలో టైర్ 1 సిటీ అనేదే లేదు. చాలా మంది వైజాగ్ టైర్ 1 సిటీ అనుకుంటారు, కానీ దానికి రీజన్ నేవల్ బేస్ ఉండడం, అలాగే ఎయిర్పోర్ట్, ఎకనామికల్గా కొంచెం డెవలప్ అయ్యి ఉండడం. వీటి వల్ల దాన్ని టైర్ 1 సిటీ అని అనుకుంటారు, కానీ నిజానికి వైజాగ్ టైర్ 2 సిటీ. దాంతోపాటు ఇంకో 6 సిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా టైర్ 2నే, మన ఆంధ్రాలోనే ఉన్నాయి. అవేంటంటే గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ. ఇవన్నీ వాటర్ బాడీస్కి దగ్గరలో ఉన్నాయి. గుంటూరు అండ్ విజయవాడ మధ్యలో కృష్ణా నది ఉంది. రాజమండ్రి దగ్గర ఏమో గోదావరి, నెల్లూరు దగ్గర పెన్నా నది ఉంది, కర్నూలు దగ్గర తుంగభద్ర నది ఉంది, వైజాగ్ అండ్ కాకినాడ దగ్గర సముద్రం ఉంది. అయితే ఇందులో కేవలం క్యాపిటల్ కాగలిగిన సిటీ ఒక్కటే ఉంది, అది వైజాగ్ మాత్రమే. రీజన్, ఏరియాలో పెద్దది అండ్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, కొంచెం డెవలప్ అయింది, సముద్రానికి దగ్గరగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక చాలా మంది దీన్నే ఆంధ్ర క్యాపిటల్ అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సడన్ గా అందరికీ షాక్ ఇస్తూ అమరావతిని క్యాపిటల్ చేశారు. దానికి రీజన్ ఏంటి? రిస్క్ ఫ్యాక్టర్. శివరామకృష్ణ కమిటీ ఆంధ్రాలోని 13 సిటీస్ అండ్ టౌన్స్ ని చూసుకుని ప్రతి దాని మీద రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అయితే ఇందులో వైజాగ్ ని చూసుకుంటే అక్కడ రిస్క్ ఎక్కువ ఉంది, సో దానివల్ల అమరావతిని సెలెక్ట్ చేసుకున్నారని చెప్పారు. అయితే ఈ రిపోర్ట్లో మనకి క్యాపిటల్గా సూట్ అవడానికి, ఉన్న సిటీస్లో సూట్ అవడానికి ఎక్కువ మంది ఛాన్స్ ఉంది నెల్లూరుకి. అయితే దీన్ని కాదని అమరావతిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారనేది ముందు వీడియోలో మీకే తెలుస్తుందిలేండి. బట్ మెయిన్ రీజన్ వచ్చేసి అమరావతి స్టేట్కి మిడిల్లో ఉంది. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో అవన్నీ మాట్లాడుకునే ముందు ఇప్పుడు వైజాగ్ అనేది క్యాపిటల్ అయితే ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అలాగే చూద్దాం. అలాగే అమరావతి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ వైజాగ్ యాజ్ క్యాపిటల్. మొదటి అడ్వాంటేజ్ వచ్చేసి వైజాగ్ అనేది ఆల్రెడీ టైర్ 2 సిటీస్లో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. రీసెంట్గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన డేటా ఇదే చెప్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ప్రెసెంట్ ఇండియాలోనే 3rd లార్జెస్ట్ సిటీ. ఎస్, మెట్రోపాలిటన్ ఏరియా వైజ్గా చూసుకున్నారనుకోండి, వైజాగ్ ప్రెసెంట్ 3rd ప్లేస్లో ఉంది. దీనికంటే ముందు ఢిల్లీ అండ్ బెంగళూరు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ దాదాపు 1484 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, అలాగే బెంగళూరు 741 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వైజాగ్ 682 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఆ తర్వాత హైదరాబాద్ 4th ప్లేస్లో 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉంది. అండ్ అలాగే ముంబై అండ్ చెన్నై అయితే 12th అండ్ 13th ప్లేస్లో ఉన్నాయి, 440 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ 426 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది వాటికి. అలాగే పాపులేషన్ పరంగా చూసుకుంటే ఇండియాలో 29th లార్జెస్ట్ సిటీ, అది కూడా దాదాపు 20 లక్షల మంది జనాభా ఉన్నారు. సో ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ అడ్వాంటేజ్. ఎందుకంటే మిగతా డెవలప్డ్ సిటీస్తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువ ల్యాండ్ ఉంది అండ్ తక్కువ ప్రజలు కూడా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఇది మన ఇండియా యొక్క ఈస్టర్న్ నేవల్ కమాండ్కి హెడ్ క్వార్టర్స్ కూడా. అండ్ అంతేకాకుండా మన వైజాగ్కి న్యాచురల్ డీప్ హార్బర్ ఉంది. అండ్ ఇదే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. రీజన్, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి ఒక హార్బర్ కావాలి అండ్ ఇది మనకి న్యాచురల్గానే ఉంది. ఇక్కడ వాటర్ డీప్గా ఉండడం వల్ల ఎక్కువగా పెద్దగా గాలులు కూడా రావు, షిప్స్ని డ్యామేజ్ చేసేంత గాలులు అయితే రావు. అలా అలలు కూడా మిగతా బీచెస్ కంటే తక్కువగా ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, వాటర్ అనేది చాలా తక్కువ దూరం నుండి డీప్గా ఉండడం వల్ల షిప్స్ సముద్రం ఒడ్డుకి దగ్గరగా ఆగుతాయి. అండ్ అలాగే అక్కడ నుండి ల్యాండ్ మీదకి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. బేసిక్గా మనకున్న గంగావరం పోర్ట్స్ దగ్గర ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఈజీగా అండ్ తక్కువ కాస్ట్తో అయిపోతాయి. సో ఎకనామికల్గా ఇది మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.
అంతేకాకుండా ఇక్కడ పని చేసుకునే ఫిషర్మ్యాన్స్ కి అండ్ ఫిషింగ్ ఇండస్ట్రీస్ మీద బ్రతికే వాళ్ళకు కూడా ఇక్కడ దగ్గరలోనే వాటర్ డీప్ గా ఉండడం మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాటర్ డీప్ పెరిగే కొద్దీ ఫిషెస్ కూడా పెరుగుతాయి. సో అది రీజన్. అలాగే వైజాగ్ లో హిందుస్థాన్ షిప్ యార్డ్ తో పాటు ఇంకా చాలా పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ BHPV, స్టీల్ ప్లాంట్, IOC హబ్, NTPC ఇలాంటివి ఉన్నాయి. సో ఇక్కడ క్యాపిటల్ కి అవసరమైన కొత్త పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ ని బిల్డ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఉన్నవి సరిగ్గా వాడుకుంటే సరిపోద్ది. అంతేకాకుండా ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఒక ఇండస్ట్రియల్ హబ్ స్టార్ట్ అయిపోయింది. ఇండస్ట్రియల్ హబ్ మన ఆంధ్రాలోన ఆశ్చర్యపోకండి, నిజంగానే ఉంది. కాకపోతే మీరు అనుకునేటట్టు హైదరాబాద్, బెంగళూరుకి పోటీ ఇచ్చేంత రేంజ్ అయితే కాదు, బట్ ఖచ్చితంగా ఉంది. అచ్యుతాపురం అండ్ నక్కపల్లి ఏరియాస్లో ఎక్కువగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ అయితే ఇవి కాకుండా ఈ జిల్లాలో ప్రెజెంట్ రిపోర్ట్స్ అయితే ప్రకారం దాదాపు 292 మెగా అండ్ లార్జ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ అండ్ ఫెర్రోఅలాయ్, అల్యూమినియం ఇండస్ట్రీస్ లాంటివి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా దీని ఫ్యూచర్లో ఫిన్టెక్ వ్యాలీగా మారుస్తామని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అండ్ అక్కడ ఫిన్టెక్ వ్యాలీకి కావాల్సిన స్కోప్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, అర్హతలు అన్నీ ఉన్నాయి. సో ఈజీగా డెవలప్ అవుతుంది. అలాగే ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఉంది కాబట్టి ఇట్లా క్యాపిటల్ గా మారాక అది ఇంకా పెద్దగా అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ మనకు ఉన్న ఏరియా అడ్వాంటేజ్ వల్ల వన్ ఆఫ్ ది మేజర్ ఐటీ హబ్ గా డెవలప్ చేయొచ్చు. అండ్ ఇదే కాకుండా ఈ వైజాగ్ అనేది మన ఏపీకి వన్ ఆఫ్ ది టూరిస్ట్ డెస్టినేషన్ గా కూడా మారుద్ది. వైజాగ్ లో ఉండే బీచ్ ఒక్కటే కాదు, చుట్టుపక్కల బొర్రా కేవ్స్ ఉన్నాయి, అరకు వ్యాలీ ఉంది, లంబసింగి హిల్ స్టేషన్ లాంటివి కూడా. ముఖ్యంగా లంబసింగి హిల్ స్టేషన్ మీలో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ చలికాలంలో మంచు పడుద్ది. సౌత్ ఇండియాలో మంచు పడే ఏకైక ప్లేస్ ఇది. అండ్ దీన్ని కాశ్మీర్ ఆఫ్ ఏపీ అని కూడా అంటారు. ఈ మధ్య రీల్స్ వల్ల ఇది ఎక్కువ తెలుస్తుందిలేండి. సో ఇలాంటి ఏరియాస్తో పాటు రిలీజియన్ డెస్టినేషన్స్ అయిన సింహాచలం, సంపత్ వినాయక్ టెంపుల్, ఇంకేమైనా ఫేమస్ టెంపుల్స్ మర్చిపోయి ఉంటే సారీ, నాకు ఇవే ఇప్పుడు గుర్తురాట్లా సడన్గా. సో నాకు ఇవే గుర్తున్నాయి. మీరు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇలాంటివి కూడా టూరిజంకి హెల్ప్ చేస్తాయి. అండ్ వన్స్ ఇది క్యాపిటల్ అయింది అనుకోండి, వీటి వల్ల టూరిజం ఇంకా పెరుగుద్ది. అంతేకాకుండా ఎడ్యుకేషనల్ పరంగా కూడా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే IIM వైజాగ్, GITAM గీతం యూనివర్సిటీ ప్రైవేట్ది, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ, NIO, IIPE లాంటివి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది క్యాపిటల్ అయినా సరే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఎక్కువగా మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. అండ్ హెల్త్ కేర్ కూడా మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక మంచి క్యాపిటల్ అవ్వడానికి రీజన్స్ ఇవి సరిపోతాయి. ఇంకా చాలా మైనర్ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ ఇక్కడ చెప్పాలంటే టైం సరిపోదు. సో మూవింగ్ ఆన్. బట్ వైజాగ్ క్యాపిటల్ అంటే కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం. డిసడ్వాంటేజెస్. వైజాగ్ ఉన్న మెయిన్ ప్రాబ్లం క్యాపిటల్కి కావాల్సిన ల్యాండ్ లేకపోవడం. ఎస్, మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే ల్యాండ్ ఎక్కువగానే ఉంది. కానీ మన స్టేట్ క్యాపిటల్ని అక్కడ పెట్టాలంటే అక్కడ చాలా గవర్నింగ్ బాడీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. లైక్ కోర్ట్ కానీ, అసెంబ్లీ కానీ అండ్ మిగతావి కూడా బిల్డ్ చేయడానికి సరిపడా ప్లేస్ లేదు. అండ్ ఆల్రెడీ శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఇష్యూనే హైలైట్ అయ్యింది. అలాగే ఇక్కడ యూజబుల్ వాటర్ కూడా ఏరియాకి తగినంత లేదు. ప్రెజెంట్ పాపులేషన్కి సరిపడా వాటర్ ఉంది, బట్ ఒకవేళ అది క్యాపిటల్ అయితే ఇక్కడ పాపులేషన్ చాలా త్వరగా పెరుగుద్ది. అండ్ దానికి తగినట్టు వాటర్ని పెంచుకోవడం ఇక్కడ చాలా కష్టం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటర్ సప్లై చైన్ మొత్తాన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ ఈ సిటీని మనం ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటే కేవలం నార్త్ అండ్ సౌత్ సైడ్స్ మాత్రమే ఎక్స్పాండ్ చేయగలం. ఎందుకంటే ఈస్ట్లో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ కానీ అండ్ మౌంటైన్స్ ఏరియా ఎక్కువ ఎక్స్పాండ్ కాకుండా అవుతాయి. అలాగే వెస్ట్ ఏమో సముద్రం ఉంది. సో ఇది లాంగిట్యూడల్గా గ్రో అవుతుంది. కొంతకాలం తర్వాత ఇది ఒక స్ట్రైట్ లైన్లో అనిపిస్తుంది. అండ్ అడ్మినిస్ట్రేషన్కి కూడా ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అవుద్ది. ఇది ఒక్కటే కాదు, నేను ఇందాక పోర్ట్కున్న అడ్వాంటేజ్ చెప్పాను కదా, బట్ ఆ పోర్ట్ వల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. బేసిక్గా ఈస్టర్న్ నేవల్ కమాండ్ మన వైజాగ్ని బేస్ చేసుకునే ఉంది. సో ఇది మంచి విషయమే, బట్ దీనివల్ల వైజాగ్ క్యాపిటల్గా సూట్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. రీజన్స్, ఇక్కడ నేవల్ కమాండ్ ఉండడం వల్ల మన వైజాగ్లో ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లేదా INS డేగా మెయిన్గా మన ఇండియన్ నేవీ కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్స్కి చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. ఎస్, సెక్యూరిటీ ఉంటుంది, బట్ ఈ రిస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ వల్ల ట్రాఫిక్ పెరుగుద్ది. అండ్ అలాగే ఎయిర్పోర్ట్ని మిలిటరీ అండ్ సివిలియన్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల ఫ్లైట్ టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. అండ్ ఈ రీజన్తోనే భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేస్తుంది కూడా. అండ్ ఇంకోటి, మీలో చాలా మందికి హుదూద్ గుర్తుండే ఉంటుంది. వైజాగ్ను ఒక ఊపింది. సో ఇప్పుడు వైజాగ్ని మనం వెనక్కి జరిపి అక్కడ మనకు కావాల్సిన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇవన్నీ కట్టుకోలేము. ఏది కట్టినా కోస్ట్ లైన్ దగ్గరగా కట్టుకోవాలి. అండ్ దానివల్ల హుదూద్ లాంటివి వచ్చినప్పుడు సేఫ్టీ తక్కువ అండ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇది రాయలసీమ రీజియన్కి చాలా దూరంగా ఉంటుంది. సో జియోగ్రఫికల్గా ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట, జియోగ్రఫికల్గా మాత్రమే. అండ్ ఇది స్ట్రాటజిక్ ఈస్టర్న్ నేవల్ కమాండ్కి హెడ్ఏక్. అంటే ఎప్పుడైనా ఎనిమీ కంట్రీస్ యొక్క రాడార్లోనే ఉంటుంది. అండ్ దీన్ని క్యాపిటల్గా చేయడం వల్ల ఎక్కువ రిస్క్తో కూడుకున్న పని కూడా అవుద్ది. సో బేసిక్గా వైజాగ్ క్యాపిటల్గా ఉండకుండా ఉండడానికి మెయిన్ రీజన్స్ అయితే ఇవే. అండ్ ఇంకో కొన్ని మైనస్ రీజన్స్ కూడా ఉన్నాయి, కానీ అది కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇప్పుడు అమరావతి సంగతి చూద్దాం.
అడ్వాంటేజెస్ ఆఫ్ అమరావతి యాజ్ ఎ క్యాపిటల్. బేసిక్ అండ్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సిటీ అయితే కాదు, కొత్తగా కట్టబోతున్న సిటీ. అండ్ దీన్ని మనం స్టేట్కి తగ్గట్టు డెవలప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక రివర్ని ఆనుకున్న క్యాపిటల్స్కి చాలా వరకు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎకనామికల్గా ఇది ఒక మంచి ఇంపాక్ట్నే చూపిస్తుంది. ఎందుకంటే వాటర్, తాగునీరు అనేది ఈజీగా దొరుకుద్ది. అండ్ ఈవెన్ పాపులేషన్ పెరిగినా సరే వాటర్ అనేది సరిపోద్ది. అంతేకాకుండా హిస్టారికల్గా ఏన్షియంట్ ఇండియాలో చాలా క్యాపిటల్స్ రివర్స్ని బేస్ చేసుకునే ఉండేవి. ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఇండస్ రివర్ని బేస్ చేసుకునే కదా మొదలైంది. అండ్ అమరావతి ఏన్షియంట్ క్యాపిటల్ అనే ముద్ర కూడా ఉంది. ఎందుకంటే దీన్ని క్యాపిటల్గా చేసుకుని చాలా రాజులు అయితే పరిపాలించారు. అంతేకాకుండా ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ వచ్చేసి ఇది ఆంధ్రాకి మిడిల్లో ఉంది. జియోగ్రఫికల్గా ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. అటు రాయలసీమ రీజియన్కి దగ్గరగా ఉంటుంది అండ్ ఉత్తరాంధ్రాకి కూడా దగ్గరగా ఉంటుంది. సో జాబ్స్ కోసం అందరూ ఈజీగా రావడానికి కూడా వీలుంటుంది. వైజాగ్ ఏమీ దూరం అని కాదు, బట్ ఓవరాల్గా చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కొంచెం తగ్గుద్ది. ఎకనామికల్గా బెనిఫిట్స్లో లాంగ్ టర్మ్లో ఉంటాయి దీని మీద. అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి అమరావతికి దగ్గరగా 2 పెద్ద టైర్ 2 సిటీస్ ఉన్నాయి, విజయవాడ అండ్ గుంటూరు. అది కూడా చాలా తక్కువ డిస్టెన్స్లో. బేసిక్గా ఈ రెండింటిలో, ఈ టైర్ 2 సిటీస్లో ఏదో దాన్ని క్యాపిటల్ చేసినా ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ల్యాండ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అటు వైజాగ్ అయినా అంటే విజయవాడ, గుంటూరు అయినా కొంచెం ఆల్రెడీ డెవలప్ అయిన సిటీస్. సో ఆటోమేటిక్గా ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గవర్నమెంట్కి ల్యాండ్ కొనుక్కోవాలన్నా ఖర్చు ఎక్కువ అయిపోద్ది. వేరే కంపెనీస్కి ఇప్పించాలన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బట్ అదే అమరావతి అనుకోండి, ఈజీగా ల్యాండ్ దొరుకుద్ది. అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ ల్యాండ్ని వాళ్ళ దగ్గర తీసుకుంది కాబట్టి కంపెనీస్ కూడా ఈజీగా ఇవ్వగలదు. అంతేకాకుండా అమరావతిని క్యాపిటల్గా పెడితే దాంతోపాటు విజయవాడ, గుంటూరు 2 డెవలప్ అవుతాయి. రీజన్స్, వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ కేవలం 40 to 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ అమరావతి పూర్తిగా డెవలప్ అయినా కూడా గుంటూరు అండ్ విజయవాడలో కంపెనీస్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు క్యాపిటల్లో పెట్టడానికి కాస్ట్ ఎక్కువ అనుకోండి, దానికంటే పక్కనే ఉన్న ఇంకో సిటీలో కాస్ట్ తక్కువ అనుకోండి, అప్పుడు ఆ సిటీస్కి స్టార్టప్స్ వెళ్తాయి. దానికి ఎగ్జాంపుల్కి ఢిల్లీ అండ్ నోయిడాని తీసుకోవచ్చు. ఢిల్లీలో రియల్ ఎస్టేట్ భూమి అయ్యాక చాలా స్టార్టప్ కంపెనీస్, పేటీఎం కానీ వాటి మెయిన్ బ్రాంచెస్ నోయిడాలోనే పెట్టుకున్నాయి. ఇప్పుడు నోయిడా ఢిల్లీలో ఒక పార్ట్ అయినా దాన్ని సపరేట్ సిటీగానే చూస్తారు చాలామంది. సో అలా ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అయితే ఇప్పుడు విజయవాడ అండ్ గుంటూరు స్టార్టప్స్కి ఒక డ్రీమ్ సిటీస్గా మారిపోతాయి. ఇంతేకాకుండా అమరావతికి కేవలం 30 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 7 మున్సిపాలిటీస్ అండ్ 2 నగర పంచాయతీస్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా ఈజీగా డెవలప్ అయ్యి ఒక పెద్ద రీజియన్లా మారుద్ది. అంతేకాకుండా మనకు ఆల్రెడీ ఉన్న విజయవాడ, గుంటూరు, తెనాలిని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ UDA కింద చాలా ఈజీగా డెవలప్ చేయొచ్చు. అండ్ మనకున్న గన్నవరం ఎయిర్పోర్ట్ని రీసెంట్గా ఇంటర్నేషనల్ టెర్మినల్గా కూడా అప్గ్రేడ్ చేశారు. సో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది, కొత్తగా ఇంకోటి పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే ఎప్పటి నుంచో 3 పోర్ట్లు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. మచిలీపట్నం పోర్ట్ ఉంది, నిజాంపట్నం అండ్ వడ్రేవు. ఒకవేళ అమరావతి క్యాపిటల్ అయితే ఈ 3 పోర్ట్లు ఈజీగా కంప్లీట్ అవుతాయి. అండ్ మనకి ట్రేడింగ్ విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే అమరావతికి దగ్గరలో 2 మేజర్ రైల్వే జంక్షన్స్ ఉన్నాయి, విజయవాడ అండ్ గుంటూరు జంక్షన్స్ మీకు తెలిసే ఉంటుంది. అండ్ తెనాలి జంక్షన్ కూడా ఉంది అండ్ విజయవాడ జోన్ ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఇబ్బంది లేదు. అలాగే NH5 చెన్నై కోల్కతా నేషనల్ హైవే కూడా మనకి దగ్గరగానే ఉంది. ఇంకా విజయవాడ అండ్ గుంటూరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కొరతే లేదు. ఇన్ఫాక్ట్ ఏపీలో చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండేది కూడా ఇక్కడే, ANU, అలాగే విజ్ఞాన్ అండ్ KL అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇంకా స్కూల్ అండ్ కాలేజెస్ అయితే కొరతే లేదు. ఇలాంటి అయితే ఏరియాకు ఒకటి ఉంటాయి అండ్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తక్కువ. అమరావతికి దాదాపు 80 to 100 కిలోమీటర్స్ దూరంలో సీ ఉంది కాబట్టి హుదూద్ లాంటివి వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు. అండ్ టూరిజంకి కూడా అమరావతి స్తూపాలు లాంటివి అండ్ విజయవాడ దుర్గమ్మ గుడి లాంటివి కూడా ఉన్నాయి. ఇంకా అమరావతికి క్యాపిటల్ కావడానికి మెయిన్ అడ్వాంటేజెస్ అయితే ఇవి, ఇంకా కొన్ని మైనర్ ఉన్నాయి. బట్ ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చూద్దాం. మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి అమరావతి రీజియన్లో ఉన్న ల్యాండ్ అగ్రికల్చర్కి చాలా ఉపయోగపడుద్ది ఆ ల్యాండ్. అండ్ రివర్కి దగ్గరలో ఉండడం వల్ల ఇది హైలీ ఫెర్టైల్ ల్యాండ్. బట్ అమరావతి క్యాపిటల్ అయితే ఈ ల్యాండ్ ఇండస్ట్రియల్ ల్యాండ్గా మారిపోద్ది అండ్ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ అనేది తగ్గుద్ది. అలాగే కొండపల్లి ఫారెస్ట్ రిజర్వ్ కూడా ఈ క్యాపిటల్ సిటీ వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ప్రాపర్ ప్రికాషన్ తీసుకుంటే దీన్ని ఆపచ్చు. ఇక్కడ సీ నుండి ముప్పు లేకపోయినా కూడా కొండ వీటి వాక్ పొంగి క్యాపిటల్ని డ్యామేజ్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ దీన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా బిల్డ్ చేసి ఆపచ్చు. అండ్ ఇంకొక మెయిన్ థ్రెట్ ఏంటి అంటే ఇది బోత్ అమరావతి క్యాపిటల్ అయినా ఉంటుంది లేదా వైజాగ్ క్యాపిటల్ అయినా కూడా ఉంటుంది. బేసిక్గా రెండింటినీ క్యాపిటల్గా చేస్తే రాయలసీమ ఏరియా ప్రజలు ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళు అవ్వకపోయినా అక్కడ ఉండే పొలిటికల్ లీడర్స్ వాళ్ళని రెచ్చగొడతారు. సో ఇవి తప్ప అమరావతి క్యాపిటల్గా ఉండడానికి పెద్దగా రీజన్స్ అయితే లేవు. అమరావతికి ఉన్న ఇంకో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే డబ్బులు. ఇప్పుడు 2 గవర్నమెంట్స్ కూడా ఒకదాంతో ఒకటి పోటీ పడి మరీ ఫ్రీ పథకాలు ఇస్తున్నాయి. సో అమరావతిని కట్టడానికే చాలా ఖర్చు అవుతుంది. అఫ్ కోర్స్ మిగతా సిటీస్ ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఖర్చు అయ్యిద్ది, కానీ అమరావతికి అయినంత అవ్వదు, ఎందుకంటే స్క్రాచ్ నుంచి మొదలెట్టాలి. సో ఇప్పటికీ నేను 2 సిటీస్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పానని అనుకుంటున్నా. అయితే ఇప్పుడు మీకు క్యాపిటల్గా ఏ సిటీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. నాకైతే
వైజాగ్ క్యాపిటల్ అవ్వడానికి ఒక సినారియో ఉంది, అమరావతి క్యాపిటల్ అవ్వడానికి ఒక సినారియో ఉంది. ఫస్ట్ మన స్టేట్లో ఇచ్చే ఫ్రీ పథకాలు ఇలానే కంటిన్యూ అయ్యాయనుకోండి, అప్పుడు వైజాగ్ని క్యాపిటల్గా చేసుకోవడమే బెటర్. ఎందుకంటే మన స్టేట్కి అయ్యే అప్పు తగ్గుద్ది కాబట్టి. అండ్ లాజికల్గా చూసుకున్నా అంత మనీని మన స్టేట్ జనరేట్ చేయలేదు కదా. ఇప్పుడు అందరూ ఎవరు వచ్చినా కూడా ఫ్రీ పథకాలకి ఎక్కువ, అంటే వచ్చే డబ్బుల కన్నా సంక్షేమ పథకాలకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది పార్టీ ఇష్టాన్ని పక్కన పెట్టి చెప్పగలిగితే ఇది అందరికీ అర్థమయ్యే విషయమే. సో అంత మనీని ఇప్పుడు స్క్రాచ్ నుంచి అమరావతికి పెట్టడం అంటే కూడా సంక్షేమ పథకాలు అయితే అమలవ్వవు. ఇప్పుడు అమరావతికి పెట్టుకుంటే రెండు బ్యాలెన్స్డ్గా చేయాలంటే రెండిట్లో కొంత కాంప్రమైజ్, సంక్షేమ పథకాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, అమరావతిలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సంక్షేమ పథకాలు ఫుల్గా ఇస్తే మాత్రం అమరావతి ఇంకెప్పటికీ డెవలప్ కావడం అనేది చాలా కష్టమైంది. అంటే ఎంత డెవలప్ చేసుకున్నా సరే ఇంకో 15-20 ఏళ్ళు అయితే. అదే వైజాగ్ అనుకోండి కొంచెం బెటర్, కాకపోతే దానికి కొంచెం డిసడ్వాంటేజెస్ కూడా మీరు వినే ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయండి. మా స్టాఫ్లోనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. నేనేమో అప్పుడు అమరావతికి సంక్షేమ పథకాలు ఎలాగో ఆగవని అందరికీ తెలుసు కాబట్టి నేను వైజాగే బెటర్ అన్నా. కాకపోతే మా వాళ్ళు ఏమన్నారంటే అమరావతి ఎంతమంది రైతులు సాక్రిఫైస్ చేశారు కదా బ్రో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సాక్రిఫైస్కి మీనింగ్ లేదా, ల్యాండ్ అంత సాక్రిఫైస్ చేశారు, అది కూడా కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన పాయింటే. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, బట్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో మన దగ్గర సఫిషియెంట్ మనీ ఉంటే నేను అమరావతి క్యాపిటల్ అవ్వడానికి ఇష్టపడతా, కానీ ఇప్పుడు మన స్టేట్కి సినారియో అది కాదు. సో ప్రెజెంట్ సినారియోకి వైజాగ్ క్యాపిటల్ అయితే బెటర్ నా ఒపీనియన్. మళ్ళీ చెప్పాక మా స్టాఫ్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంది. ఈజ్ 3 క్యాపిటల్స్ బెటర్ ఆర్ 1 క్యాపిటల్? ఇప్పుడు మన ముందున్న పెద్ద సమస్య ఇంకోటి ఏంటి అంటే 3 క్యాపిటల్స్ బెటరా లేదంటే 1 క్యాపిటల్ బెటరా అని. బేసిక్గా జగన్ గారి ప్రకారం వైజాగ్ అనేది లెజిస్లేటివ్ క్యాపిటల్ అండ్ అసెంబ్లీ అండ్ పొలిటికల్ లీడర్స్ మీట్ అయ్యే ప్లేస్. అలాగే అమరావతి అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అంటే అక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి లైక్ రెవెన్యూ ఆఫీస్ లాంటివి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా కర్నూలు అనేది జ్యుడిషియల్ క్యాపిటల్, అంటే స్టేట్ యొక్క హైకోర్టు ఎక్కడ ఉంటుందో అది. సో దీనివల్ల కూడా అడ్వాంటేజ్ ఏంటి అంటే 3 రీజియన్స్లో ప్రజలు ఫీల్ అవ్వకుండా ఉంటారు. కానీ ఇది బెటరా అంటే ఖచ్చితంగా కాదు. రీజన్ సింపుల్, మూడింట్లో ఉండే అఫీషియల్ బిల్డింగ్స్ లైక్ కోర్ట్స్ కానీ గవర్నమెంట్ ఆఫీస్ అండ్ అలాగే అసెంబ్లీ ఎక్కడ ఉంటాయో అక్కడ ఐటీ డెవలప్ ఎక్కువగా ఉంటుంది. ఈ 3 సపరేట్గా ఉన్నప్పుడు కంపెనీస్ కాంప్లికేషన్స్ ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్స్ తెచ్చుకుంటే ఒక చోటకి వెళ్ళాలి, ఆ గవర్నమెంట్ ఆ కంపెనీ మీద కేసు అయితే ఇంకో చోటకి వెళ్ళాలి. ఇలా చాలా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. లీగల్ ఇష్యూస్ని ఫైట్ చేయాలంటే ఇంకో చోటకి వెళ్ళాలి కదా. అండ్ ఫైనల్గా పొలిటికల్ లీడర్స్ని మీట్ అవ్వాలంటే ఇంకో చోటకి వెళ్ళాలి. ఇది ప్రజల్ని సర్దిపుచ్చడానికి కాన్సెప్ట్ బాగుంటుంది, కానీ ఎకనామికల్గా అయితే వర్కౌట్ అయ్యే పని అయితే కాదు. నాకు తెలిసిన ఒక కోట్ ఉంది, అదేంటంటే రాజ్యానికి రాజు ఒక్కడే ఉండాలి అండ్ రాజధాని కూడా ఒక్కటే ఉండాలని. సో ఈ 3 క్యాపిటల్ పాలసీ అనేది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో కంక్లూషన్ ఏంటంటే ఈ వీడియో చేసింది కేవలం ఏది మనకి క్యాపిటల్ అయితే బాగుంటుందని చెప్పడానికి, అండ్ అలాగే ఎటువంటి క్యాపిటల్ అండ్ అలాగే 3 క్యాపిటల్స్ 1 క్యాపిటల్ అనేది చెప్పడానికి మాత్రమే. ఒకవేళ ఎవరు వచ్చినా సరే వైజాగ్ క్యాపిటల్ అయితే వైజాగ్ జగన్ గారు గెలిస్తే వైజాగ్ని క్యాపిటల్ చేయమనండి. అండ్ 3 క్యాపిటల్స్ కాకుండా చంద్రబాబు గారు గెలిస్తే అమరావతిని క్యాపిటల్ చేయమనండి. కానీ మాకు ఒక క్యాపిటల్ మాత్రం చూపించండి. దీని ద్వారా మాకు ఏ పొలిటికల్ పార్టీని ఒక పొలిటికల్ పార్టీని పొగడాలని లేదా ఇంకో దాన్ని తక్కువ చేయాలని ఉద్దేశం కాదు. సో దయచేసి మమ్మల్ని మళ్ళీ పొలిటికల్ పార్టీలకి అంటగట్టకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అండ్ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ